తులాలగ్నము తులారాశి తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి 6వ స్థానంలో ఉండడము, ఈ 6లో అధిక గ్రహాలు ఉన్నందుకు కొంత ఏంటంటే ఇక్కడ ఈ శత్రువు సంబంధించినటువంటి విషయంలో అధిక గ్రహాలు 6లో ఉన్నప్పుడు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, శత్రువులపై మీకు గెలుపు ఉంటుంది. కాకపోతే శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు, రుణ సంబంధించిన అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ ధనాధిపతి సప్తమాధిపతి ఎవరైతే కుజుడు కర్మస్థానంలో ఉన్నాడో, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయంలోని, మరియు సప్తమాధిపతి ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు దశమస్థానంలో ఉన్నాడో మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటువంటి అంశంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ సప్తమాధిపతి కుజుడు 3వ తేదీ నుంచి ఎప్పుడైతే నీచ పొందుతున్నాడో కొంచెం సంతాన సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. లేదా స్నేహితులతో చిన్న ఎందుకంటే అక్కడ నీచబడినటువంటి కుజుడు పంచమ స్థానాన్ని వీక్షిస్తాడు. సో సహోదర వర్గంతో అంటే ఫ్రెండ్స్తో, ముఖ్యంగా సహోదర వర్గం కంటే కూడా స్నేహితులతో కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే ఈ తులాలగ్నం వారికి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ 2వ స్థానానికి గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి కొంత ధనపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నందుకు కొద్దిగా ఇది ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అదేవిధంగా ఈ 6లో అధిక గ్రహాలు అనేటువంటిది ఇందాక నేను చెప్పినట్టుగా రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తుంటే తొందరగా రుణాలు లభించడం, అదేవిధంగా క్రీడా రంగాల్లో ఉండేటువంటి వారికి విజయం ఎక్కువగా పొందడం, ఇటువంటివి కనిపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన లేదా కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.